ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తోంది. 1వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం ప్రతి ఏటా 15,000 ఇస్తోంది. వీటిలో 13,000 విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్లు జమ చేస్తున్నారు. 2,000 మాత్రం స్కూళ్ల నిర్వహణ కోసం కేటాయిస్తున్నారు. జూన్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. స్కూళ్లు కూడా మొదలు కానున్నాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధులు జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. గతేడాది తల్లి బ్యాంక్ అకౌంట్లో ఆధార్తో అనుసంధానం కాకపోవడంతో చాలా మంది విద్యార్థులు అర్హత ఉండి కూడా తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు. ఈ కారణంతో గతేడాది విద్యార్థులు తల్లి బ్యాంక్ అకౌంట్లో నిధులు జమ చేయలేదు. గతేడాది ఎదురైన సమస్యను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ విద్యార్థుల తల్లులను అలర్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ బ్యాంకుల దగ్గరకు వెళ్లి అకౌంట్కు ఆధార్ అనుసంధానమై ఉందో లేదో సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ లేకపోతే డబ్బులు అకౌంట్లో జమ కావంటున్నారు. తల్లికి వందనం పథకానికి అర్హులైన లబ్ధిదారులు సంబంధిత బ్యాంకుకు వెళ్లి బ్యాంక్ అకౌంట్ అప్డేట్ గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే మొబైల్కు మెసేజ్ వస్తుందని తెలిపారు. ఆధార్ అధికారిక వెబ్సైట్ UIDAIలోకి వెళ్లి మై ఆధార్ నుంచి ఆధార్ సర్వీసెస్ పై క్లిక్ చేస్తే ఆధార్ లింక్ సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేస్తే లాగిన్ వస్తుంది. అక్కడ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆ కిందుండే క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెంటనే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు OTP వస్తుంది. దాన్ని సబ్మిట్ చేస్తే ఆధార్కు ఏ బ్యాంక్ లింక్ ఉందన్న సమాచారం కూడా తెలుస్తుంది. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లింక్ కాకుంటే సంబంధిత బ్యాంకుకు వెళ్తే సంప్రదిస్తే ఆధార్ను అనుసంధానం చేస్తారని అధికారులు తెలిపారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.